నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అదేవిధంగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో మంగళవారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో చిరు జల్లులు కురిశాయి. ముఖ్యంగా ములుగు, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. బుధవారం ఉదయం నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేసి ముసురు ముంచేస్తోంది. ఈ ప్రభావంతో నగరవాసులు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరో 2 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీనికోసం మరిన్ని విషయాలు వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గర ఉన్న సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ పీరియడ్లో అయితే ఇది ఇనిషియల్గా అయితే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇలా వచ్చి నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్కి దగ్గరలో ఉంటూ ఇది నెక్స్ట్ 12 అవర్స్ పీరియడ్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇంటెన్సిఫై ఫర్దర్గా డిప్రెషన్గా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇది అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్ పీరియడ్లో ఇది డిప్రెషన్గానే నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి స్లైట్గా ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కూడా మోడరేట్ రైన్స్ అలాగే 1-2 చోట్ల థండర్ షవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాలకు అయితే ఎక్కువగా దీనికి కనిపించే అవకాశం ఉంది. మోస్ట్లీ మనం ఈ కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం. అలాగే గాలి తీవ్రత కూడా ఇటు రైట్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకి పై వరకు శ్రీకాకుళం వరకు కూడా ఈ దానికి మనం అనుకుని ఉన్నటువంటి సముద్ర ప్రాంతం అంతా కూడా గాలి తీవ్రత గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ కండిషన్ కూడా చాలా రఫ్నెస్ కూడా ఎక్కువగా పెరుగుతోంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక ఏపీ వెదర్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? ఐఎండీ ఏమని హెచ్చరికలు జారీ చేసింది? శ్రీదేవి, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందిన కారణంగా గడిచిన సుమారు వారం రోజులుగా కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలోనే ఐఎండీ వెల్లడించింది గురువారం వరకు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే అదే విధంగా ఈ రోజు చూసుకుంటే కనుక రాబోయే 24 గంటల వరకు కూడా ఈ అల్పపీడనం కొనసాగుతూ ఉంటుందని చెప్పారు. అలాగే ప్రస్తుతం అయితే కనుక పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఇది పయనిస్తూ ఉందని కూడా అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి. అదే విధంగా చూసుకుంటే కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు తదితర జిల్లాల్లో అయితే తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. నిన్నటి మీద ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా ఈదురుగాలు, చల్లటి గాలులతో ప్రజలెవరూ బయటకు వచ్చేవారు కాదు. కనీసం సూర్యుని చూడలేని పరిస్థితి. ఈ రోజైతే కనీసం సూర్య రశ్మి కూడా ప్రజల మీద పడుతూ వర్షాలు తగ్గి కొంత ఎవరి పనులు వాళ్ళు చేసుకునేందుకు రోడ్లపైకి వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇది గత 2 రోజులుగా తెలంగాణలో వాతావరణం ఒకసారిగా మార్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచే
వాతావరణం మార్పు చుట్టుకున్న కారణంగానే చిరు జల్లులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇందులో కూడా యాదాద్రి, మహబూబాద్, వరంగల్, ములుగు, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి అతి భారీ వర్షం వరకు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతం ఏదైతుందో గోదావరి పరివాహక ప్రాంతం కూడా పెద్ద మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. అయితే ఈ ఉదయం నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి. ఒకటి పూట మాత్రం గతంలో బాగా ఎండలు కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూడా 25 డిగ్రీలు మాత్రమే నమోదు అవుతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మరీ 20 డిగ్రీల కంటే కూడా లోపే నమోదు అవుతున్న పరిస్థితి. వాళ్ళు చూసుకుంటే హైదరాబాద్ నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేసి మోసులు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ ప్రభావంతో నగరవాసులు బయటకు వెళ్ళలేని పరిస్థితులు, ఎందుకంటే రోడ్డు మొత్తం కూడా మంచుతోటి కమ్మేసిన పరిస్థితి ఉంది. వర్షాలు పడుతుండటంతో బయటకు వెళ్ళాలన్నా ఏదైనా అత్యవసర పరిస్థితులున్నా కూడా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.